హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కూరగాయలు చాలా మందికి ఈ మధ్య కాలంలో ఎక్కడం లేదు కదండి. సో కరోనా టైంలో బాగా ప్రోటీన్ కోసం నాన్ వెజ్కి అలవాటు పడిపోయి ఈ మధ్య కాలంలో కూరగాయలు తినాలంటే చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళలో మేము ఒకళ్ళు అనమాట. సో నేనైతే ఈరోజు బీరకాయని విత్ ఎండ్రాయిల్ మిక్సింగ్తో నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. బీరకాయలు ఎండ్రాయిల్ పచ్చి రొయ్యలు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈరోజు అయితే నేను ఎండ్రాయిల్ అయితే చూపించేస్తున్నా. ఒక్క బీరకాయ మంచిది లేత తీసుకున్నాను, కొన్ని ఎండ్రాయిలు ఒలిచి పెట్టుకున్నాను. సో బీరకాయ కూరలోకి ఎక్కువ ఆనియన్స్ టమాటా పట్టవు కదా. సో ఆ ఎండ్రాయిల్ని ఇప్పుడు నేను వాటర్లో వేసేసి నానబెట్టేస్తాను. ఈలోపు బీరకాయని శుభ్రంగా పీల్ చేసుకుంటాను. చాలామంది పీలు తక్కువగా తీస్తారు, నేను మాత్రం కొంచెం ఒక 90% తీసేస్తాను అనమాట. శుభ్రంగా పీల్ చేసుకున్న తర్వాత అలా ఉంటుంది. పీల్ చేసుకున్న తర్వాత హాఫ్ కట్ చేసి ఒకసారి మనం చెక్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్లోకి వెళ్ళిపోదాము. బీరకాయ కర్రీలో కొంచెం ఆయిల్ తక్కువగానే వేయాలి. సో ఎందుకంటే ఊరికనే ఆయిల్ పైకి కనబడిపోతుంది. సరిపడినంత కొంచెం ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని ఒక ఉల్లిపాయ ఒక టమాటో చూపించాను కదా, అవే కట్ చేసేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఈ ఎండ్రాయిల్ నానబెట్టాను కదా, శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇసుక లేకుండా వాటిని కూడా వేసేస్తున్నా. ఇవన్నీ కొంచెం దూరగా వేయించుకోవాలన్నమాట, అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం కరివేపాకు లాస్ట్లో అయినా వేసేయచ్చు, లేదని ఫస్ట్లో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఎందుకు వేస్తున్నానంటే మన పిల్లలు ఏరేస్తారు కదా, కనీసం ఏరేసిన దాంట్లో ఉన్న జ్యూసీ అంత పోషకాలు కొంచెం కర్రీలోకి దిగుతాయి అన్న ఉద్దేశంతో నేను ముందే వేసేస్తాను అనమాట. తర్వాత మగ్గడానికి కొంచెం పసుపు, గల్లుప్పు. ఎలాగో బీరకాయ అనేది వాటర్ ఎవాపరేట్ అయ్యే వెజిటేబుల్ కాబట్టి కల్లుప్పు వేయండి. కర్రీస్లో ఎక్కువ శాతం గల్లుప్పు వేసుకొని ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సాల్ట్ ఫ్రై కర్రీలో మాత్రమే యూజ్ చేయాలి, ఎందుకంటే కల్లుప్పు కరగదు కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ వేగి మగ్గిన తర్వాత చూసారా ఒక 60% మగ్గాయి. ఇప్పుడు ఈ బీరకాయలను కూడా యాడ్ చేసేస్తాను, ఎందుకంటే బీరకాయల నుంచి వాటర్ వస్తుంది. అన్ని ఇప్పుడు ఈవెన్గా సమానంగా కుక్ అయిపోతాయి కాబట్టి ఈ బీరకాయ పీసెస్ కూడా నేను వేసేసాను అనమాట. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బీరకాయని కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఇంత కష్టపడి చేసిన తర్వాత చేదు ఉంటే తినలేము. సో ఎప్పుడైనా సరే బీరకాయ హాఫ్ కట్ చేసేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట. చివరిలో ఒకసారి చేదు అనిపిస్తుంది, అది అనుకొని మనం మొత్తం చేదైపోయింది అనుకుంటాము. అలా కాదు, అటు సైడు ఈ చివర మనం కట్ చేసేసిన తర్వాత మధ్యలో చెక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాము. బీరకాయల నుంచి వాటర్ అనేది మనకి బయటికి రిలీజ్ అవుతాయి కాబట్టి సో అలా పెట్టుకొని తిప్పుకుంటా మూత పెట్టుకోవాలన్నమాట. ఇంకా వాటర్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు, బీరకాయలు వచ్చే వాటర్తోనే మనకు కర్రీ ప్రిపేర్ అయిపోతుంది, చక్కగా ఉంటుంది. వాటర్ వేయకుండా అలా ఎగరగొట్టుకొని తింటే అమాంతం అన్నం అలా కడుపులోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మూత పెట్టుకుంటే తిప్పుకుంటే చూసారా ఎంత వాటర్ వచ్చిందో, ఇంకా వస్తుంది వాటర్. చూడండి, ఇంకా వాటర్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ కలిగి పెట్టేసుకొని చూపిస్తాను. చూడండి దగ్గరగా ఎంత వాటర్ వచ్చిందో, నేను ఎక్కడ వాటర్ యూజ్ చేయలేదు కదా. సో లేత బీరకాయ కాబట్టి కొంచెం వాటర్ కొంచెం ఎక్కువగానే వస్తుంది. మళ్ళీ మూత పెట్టాను, ఇంకా వాటర్ వచ్చింది. ఇప్పుడు వాటర్ అంతా బయటికి ఇంకా వచ్చేసినట్టు అనమాట. బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఈ వాటర్ వెజిటేబుల్స్ కనుక తింటే హెల్త్కి చాలా మంచిది అనమాట. సో ఇప్పుడు సరిపడినంత కారం చూసుకొని వేసుకోండి. బీరకాయలో కారం కొంచెం ఎక్కువైనా చాలా మంటగా ఉంటుంది, పిల్లలు తినలేరు కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొని. చూసారా నేను వేసాను, నాకు కారం సరిపోయినట్టు ఏమి అనిపించడం లేదు. పైగా మేము కొంచెం కారం ఎక్కువే తింటాము, మా పిల్లలు కూడా పెద్ద పిల్లలు కాబట్టి, చిన్నపిల్లలు లేరు కాబట్టి మేము కొంచెం కారం ఎక్కువే తింటాము. సో నాకు సరిపోలేదని చెప్పి నేను మళ్ళీ వేసాను అనమాట. అలాగని ఎక్కువ వేస్తే ఇలాంటి వాటర్ వెజిటేబుల్స్ కొంచెం తొందరగానే మంట అనిపిస్తాయి. సో కారం కూడా వేసిన తర్వాత కారం కూడా పచ్చి వాసన పోయినాక వేయించుకోవాలి. సో మేము వాడే కారం మా అమ్మ ఆడిచ్చి పంపుతుంది, మిరగాయలు దోరగా వేపి ఆడిస్తారు కాబట్టి అది చాలా బాగుంటుంది అనమాట. పచ్చి వాసన అంతగా ఉండదు. వేయించేసి దోరగా వేయించేసేసి మరకిస్తారనమాట. సో చూసారా ఇప్పుడు అలాగా కొంచెం క్రష్ చేసుకుంటా గంటితో తిప్పుకుంటా చేసుకుంటా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టుకుంటా ఒకసారి తిప్పుకుంటా ఆయిల్ ఊరకనే పైకి తేలుతుంది. చూసారా బీరకాయ కూరలో ఆయిల్ ఊరకనే కొంచెం వేసినా ఎక్కువ కనబడుతుంది. సో మనం తినేదాన్ని బట్టి ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి సాల్ట్
అదే ఉప్పు వేసాను కదా, అది సరిపోయిందా లేదని చెప్పి నేను ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసేసుకొని ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేస్తున్నాను అనమాట. ఇంకంతే మనకి అదిరిపోయే వేడి వేడి ఎండ్రోలు బీరకాయ కూర రెడీ అయిపోయింది అనమాట. ముద్ద తినని వాళ్ళు కూడా అలా తినేస్తారు. వెజిటేబుల్స్ ఎక్కని వాళ్ళు ఉంటే కనుక ఇలా మిక్సర్ ఎండు రొయ్యలు అలాగా రొయ్యి పొట్టు, బీరకాయ రొయ్యి పొట్టు కూడా వాడతారు. అలా వేసుకొని వండితే బీరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా కమ్మగా తింటారు. ఇంకా గ్రేవీగా కావాలంటే గ్రేవీగా, లేదంటే కొంచెం బాగా ఎగరాలి మాకు అనుకుంటే బాగా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు పెట్టుకోవాలి. తొందరగా కూడా ఈజీగా అయిపోతుంది కర్రీ. పిల్లల క్యారేజీల్లో కూడా ఈ బీరకాయ త్వరగా కుక్ అవుతుంది కాబట్టి మనం ఈజీ ప్రాసెస్లో చూసారా, తక్కువ ఇంగ్రీడియంట్స్ నేను ప్రిపేర్ చేసేసాను. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.